కళ్ళ ముట్టడి. పూర్వకాలమందు రాజపుత్ర స్థానంలో అనేకమైన చిన్న చిన్న సంస్థానాలు ఉండేవి. అటువంటి వాటిలోదే మీవార్ సంస్థానం. మీవార్కు ముఖ్య పట్టణం చిత్తూరు. మీవార్ను పాలించే రాజులు రాణాలు. అటువంటి వారిలో ఒకడు రత్నరాణా. రత్నరాణాకు తన పదవితో తృప్తి కలగలేదు. ఇరుగు పొరుగు రాజులనందరినీ వశం చేసుకోవాలని, వాళ్ల వద్ద కప్పం వసూలు చేసి చక్రవర్తిని అనిపించుకోవాలని బుద్ధి పుట్టింది. పుట్టగానే మీరంతా వచ్చి నాకు పాదాక్రాంతులై కాన్కలు చెల్లించి వెళ్ళండి అంటూ వారందరికీ రాయబారాలు పంపించాడు. చిత్తూరుకు 60 మైళ్లలో బూందీ కోట అనే ఒక కోట ఉంది. బూందీ సంస్థాన ప్రభువు సురాజమల్లుడు చాలా పరాక్రమశాలి. చిత్తూరు నుండి వచ్చిన రాయబారి తన మాటలు చెప్పగానే తోక తొక్కిన తాచులాగా లేచాడు సురాజమల్లు. రాయబారి హడలిపోయాడు. వెనుకకు తిరిగి చూడకుండా తిరుగుదారి పట్టిపోయి జరిగినదంతా పూసగుచ్చినట్లు రాణాకు మనవి చేశాడు. రాణా మండిపడ్డాడు. బూందీ కోటపైకి దాడి వెళ్లటానికి సైన్యాలను సిద్ధం చేయవలసిందని ఆజ్ఞాపించాడు. బూందీ ప్రభువు చాలా బలవంతుడు. అతని సైన్యంలోని ప్రతి రాజపుత్రుడు గొప్ప పౌరుషవంతుడు. అటువంటి వానితో కయ్యం పెట్టుకోవడం పనికిరాదు అని అనేక విధాల రాణాకు చెప్పి చూశారు సంస్థానంలో మంత్రులు, సేనాధిపతులు కూడా. కాని ఎవ్వరి మాట రాణాకు చెవికెక్కలేదు. అందరి సలహాలను తోసిపుచ్చి సైన్యాన్ని వెంటబెట్టుకుపోయి బూందీ కోటను రాణా వెంటనే ముట్టడించాడు. రత్నరాణా కొలువులో లాలాజీ అనే పేరు గల రాజపుత్రుడున్నాడు. అతను బూందీ కోటలో పుట్టినవాడే. బూందీ ప్రభువైన సురాజమల్లునితో అతనికి చుట్టరికం కూడా ఉంది. అయితే ఏదో ఒక సందర్భంలో మాట పట్టింపు రావటం వల్ల లాలాజీ కొంతమంది సైనికులను తన వెంట పెట్టుకుని బూందీ పట్టణం వదిలిపోయి రాణా కొలువులో కుదురుకున్నాడు. రాణా బూందీ కోటను ముట్టడించడానికి వెళ్ళినప్పుడు లాలాజీ చిత్తూరులో లేడు. ఏమంటే సైనికులతో సహా ఫలానా గ్రామానికి పోయి పన్ను వసూలు చేసుకురావలసింది అని రాణాయే అతనిని ఎక్కడికో పంపాడు. తనకు ఇట్టే వశమైపోతుంది కదా బూందీ కోట అని అనుకున్నాడు రాణా. కాని బూందీ ప్రభు అయిన సురాజమల్లుడు బలవంతుడు, పైగా చతురుడు. ఫలానా రాణా తనపైకి దండెత్తి వస్తున్నాడనే వార్త తెలిసి తెలియడంతోనే చకచకమంటూ గొప్ప ఏర్పాట్లు కొన్ని చేశాడు. 1 సంవత్సరం పాటు రాజకుటుంబానికి, పరివారానికి సరిపడా భోజన సామగ్రితో కోట నింపేసి తలుపులు మోయించి వేశాడు. రత్నరాణా సేనలతో సహా కోట బయట విడిసి ఇదంతా చూడగా ఏమీ చేయలేక ఆలోచనలో పడ్డాడు. ఎత్తైన కోట గోడలు, లోతైన కందకాలు దాటిపోతామా అంటే ఎంత మాత్రమూ వశం కాలేదు. ఇలా ఉండగా కోటపై నుండి బాణాలు, బండరాళ్లు, వేడివేడి చమురు ధారలు వచ్చి పడటంతో కిందనున్న సైనికులు నాశనం కాచొచ్చారు. ఈ స్థితిలో రాణా బూందీ కోట వశం కావాలి, అప్పుడు నేను భోజనం చేయాలి అంటూ ప్రతిజ్ఞ కూడా పూనాడు. ప్రతిజ్ఞ పూనినంత మాత్రాన కోట వశమవుతుందా? పరిస్థితిలో మార్పు ఏమీ కనపడలేదు. కోట అతనికి వశం కాలేదు. రాణా భోజనం చెయ్యలేదు. మంత్రులు, ముఖ్యోద్యోగులు కలిసి ఎన్నో విధాల రాణాను భోజనం చేయమని కోరారు. ఎంత బతిమాలినా అతను పట్టు విడవలేదు. రాణా అలానే భీష్మించుకుని కూర్చున్నాడు. రోజులు గడిచిన కొద్దీ రాణాకు శరీరంలో నీరసం ఎక్కువవుతూ వచ్చింది. చివరకు రాజ్యంలో ప్రతివారికి మా రాణాకు ఎలా నచ్చ చెప్పటం, ఆయనను ఎలా బతికించుకోవటం అనే ఆత్రత పట్టుకుంది. ఈ స్థితిలో ముఖ్యమంత్రికి ఒకానొక ఆలోచన తట్టింది. ప్రభు, తాము మాట తప్పని మానధనులని లోకానికి తెలుసు. ఈ సందర్భంలోనైనా మీరు ఇప్పుడు మాట తప్పిపోనక్కర్లేదు. అందుకు ఒక పని చేద్దాం. ఏమిటి అంటే మనం తక్షణమే మన చిత్తూరు నగరానికి మరలిపోవటం. ఇటువంటిదే అక్కడ ఒక కోట కట్టించి దానికి బూందీ కోట అని పేరు పెట్టటం, దానిని ముట్టడించి వశం చేసుకోవటం. ఇలా చేస్తే దేవర ప్రతిజ్ఞ భంగం కాకుండా ఉంటుందని నా ఉద్దేశం అన్నాడు. ఈ ఉపాయం రాణా మనసుకు బాగా నచ్చింది. మారు ఆలోచన లేకుండా సైన్యాలను తిరుగుదారి పట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ చిత్తూరు నగరం చేరుకున్నారు. ముఖ్యమంత్రి సలహా ప్రకారం ఒక చిన్న కోట కట్టారు. అప్పటికప్పుడే దాని సింహద్వారం పైన బూందీ కోట అనే అక్షరాలు చెక్కించారు. రాత్రికి ఆగి తెల్లవారగానే మంత్రి
కోట ముట్టడించండి, వశం చేసుకోండి అని హెచ్చరించాడు. ఆ రాత్రికే లాలాజీ వెళ్లిన పని పూర్తి చేసుకుని తన పరివారంతోనూ సైన్యంతోనూ చిత్తూరుకు తిరిగి వచ్చాడు. వచ్చేసరికల్లా అక్కడ కనబడుతూ ఉన్న చిన్న కోటను చూసి ఇదేమిటి అని అడిగాడు. సంగతి సందర్భాలు విని ఏడ్చినట్టే ఉంది రాణా పాలన అనేశాడు. తెల్లవారగానే రాణా సేనాధిపతి 4 ఏనుగులను 25 గుర్రాలను కొద్దిగా సైన్యాన్ని తీసుకుని నకలు బూందీ కోటకు వెళ్ళాడు. కోటను ముట్టడించినట్లు నటించి అట్టహాసంగా కందకాలు దాటండి, కోట గోడలు ఎక్కండి అంటూ పెద్ద కేకలతో కోలాహలం చేయసాగారు. మితిమీరిన ఉత్సాహంతో సైనికులు రాజాధిరాజుకు జై, రత్నరాణాకు జై అని జేజేలు కొట్టి కోట గోడలు ఎక్కటానికి ప్రారంభించారు. కానీ తలవని తలంపుగా పైనుంచి బాణాలు వచ్చి తగిలి ఎక్కడి వాళ్ళు అక్కడనే కందకంలో పడిపోతూ వచ్చారు. ఏమిటిది, లోపలున్నదెవరు? కళ్ళ ముట్టడి అని తలిచి మనం దాడి సాగిస్తూ ఉంటే నిజంగానే ఇంతమంది జనాన్ని చంపేశారే, ఎవళ్ళో ఒక్క మాటుగా అంటూ ఈ విధంగా ఆశ్చర్యపోయాడు రాణా సేనాధిపతి. తెరవండి తలుపులు, లోపల ప్రవేశించండి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడే కాని పాషాణాల వంటి ఆ కోట తలుపులు తెరవడం అంటే మాటలా? ఎవళ్ల వల్లనవుతుంది? చచ్చి చెడి ఎలాగో సాధ్యం చేసుకుని రాణా సైనికులు కోట తలుపులు తెరిచారు. తలుపులు తెరిచినా లోపల చొరబడటానికి ఎంతమాత్రమూ వీలు కాలేదు. ఏమంటే 100 మంది సైనికులతో లాలాజీ ద్వారం వద్ద అడ్డు నిల్చుని వారిని అటకాయిస్తూ ఉన్నాడు. లాలాజీని చూడటంతోనే రాణా సైన్యాధిపతికి మండిపోయింది. ఏమోయ్ వీరుడా, కోరి మరణం తెచ్చుకుంటావా అని హెచ్చరించాడు ఉరుముతో. చావు అంటే భయపడే రాణావారి సేనాధిపతులకే ఆ భయం, మాకు కాదు అన్నాడు లాలాజీ ధీమాగా. బూందీ కోట వశం చేసుకోలేక చేతగాని దద్దమ్మలాగా తిరిగి వచ్చి ఇక్కడ సిద్ధమయ్యారా పిరికి పందలు? రోషం పంతం ఉంటే పోయి ఆ కోటను వశం చేసుకోవాలి, ఇదేం పని అనేసరికి అంతా నిశ్చేష్టులయ్యారు. ఇంతకు నేనెవడినో తెలుసా? బూందీ వంశస్థుణ్ణి. కలలో అయినా బూందీ కోటకు ఇటువంటి అవమానం జరిగిందంటే నే ఒప్పను. అందుకే ఈ కోట ప్రవేశించాను. దీనిని కాపాడటానికి నిశ్చయించుకున్నాను. రండి, ఎవడు వస్తాడో. బూందీ వంశస్థులంటే ఎలాంటి వాళ్ళో ప్రతాపం చూపిస్తా అని అంటూ తొడచరిచి మేసం దువ్వాడు. లాలాజీ సేనలకి మేవార్ సేనలకి మధ్యన గొప్ప యుద్ధం జరిగింది. లాలాజీ సైనికులు కొద్దిమందే అయినా అతి పౌరుషంతో పోరాడి మేవారు సైనికులను ఎంతో మందిని ఆవలేలగా వీరస్వర్గానికి సాగనంపారు. కోట వశమైంది అనే వార్త తెలియగానే ముద్ద నోట్లో పెట్టుకుందాము అని విస్తరి ముందు కూర్చున్న రత్నరాణ ఇప్పుడు ఈ వార్త తెలియగానే తన అవివేకానికి తననే నిందించుకున్నాడు. కళ్ళ ముట్టడిలోనైనా బూందీ కోటకు అవమానం కలగటం అనేది సహించని లాలాజీ అభిమానాన్ని రాణా ఎంతగానో మెచ్చుకున్నాడు. పైగా బూందీ వంశస్థులతో మరెన్నడూ కయ్యానికి కాలు దువ్వకూడదు అని ఆనాడే నిశ్చయం చేసుకున్నాడు. కథ సమాప్తం. ధర్మయుద్ధం. విక్రమదేవుడు అలకాపురి రాజ్యానికి ప్రభువు. ఆయన సేనానాయకులలో కంఠీరవుడు ఘనుడు. ఒక విజయదశమి నాడు రాజు, సేనానాయకులు, పరివారము అంతా వెన్నెట్లో కూర్చుని ఉబుసులాడుకుంటున్నారు. అప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి గుర్రం మీద వచ్చి దిగాడు. అతనిని చూస్తూనే పరివారంలో ఒకడు, ఎవరు నీవు? మిత్రుడివా శత్రువువా అని అడిగాడు. ఆ వ్యక్తి, శత్రువును కాదు మిత్రుణ్ణి కాదు, నేనొక యోధుణ్ణి అన్నాడు. అయితే నీకేం కావాలి అని కోపంగా చూశాడు విక్రమదేవుడు. యోధుడికి కావలసిందేమిటి? బలాబలాలు చూసుకోవటమేగా అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ వ్యక్తి నవ్వుతూ. ఆ మాటకు అందరూ అతని కేసి చూశారు. అతను ఆజానుబాహువు, నల్లటి గడ్డం, చేతిలో తళతళ మెరిసే గండ్ర కొట్టలి. ఈ వేషం చూసి అందరికీ భయం కలిగింది. సరి, నీతో యుద్ధం చేయటానికి మా సేనాని కంఠీరవుడు అని రాజు అనేసరికల్లా కంఠీరవుడు లేచి నిలబడ్డాడు. అప్పుడు యోధుడు నవ్వుతూ, నేను యుద్ధం కోసమని రాలేదు. ఇదిగో ఈ గండ్రగొడ్డలి చూశారు కదా, మీలో ఎవరైనా సరే దీనితో నా కంఠం మీద ఒక్క దెబ్బ వేయండి. ఒక్కటే దెబ్బ. ఈ దెబ్బకు గాను నన్ను కొట్టిన యోధుడు
వచ్చే ఏడు మళ్ళీ ఇదే పండగ రోజున నా వద్దకు వచ్చి ఇదే గండ్రగొడ్డలితో మెడ మీద ఒక్క దెబ్బ తినాలి అన్నాడు. చిత్రమైన ఈ కోరిక వినగానే అందరూ పక్కపక్క నవ్వారు. పదునైన ఆ గండ్రగొడ్డలితో కంఠం మీద దెబ్బతిని ఇంకా బతికి ఉండటమా? ఈ దెబ్బకు మళ్లీ సంవత్సరం గడిచాక బదులు దెబ్బ తీయడమా? అందరూ విస్తుపోయి చూస్తూ ఉన్నారు. యోధుడు తయారుగా ఉన్నాడు. కంఠీరవుడు యోధుని చేతిలోని గండ్రగొడ్డలి తీసుకుని 2 చేతులతోనూ బలంగా కంఠం మీద ఒక్క వేటు వేశాడు. ఆశ్చర్యం! గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది. కాని ఒక్క నెత్తురు బొట్టు అయినా కింద రాలలేదు. యోధుడు నిలబడే ఉన్నాడు. గొడ్డలి లాగేసి మెడ తడుముకున్నాడు. అంతే, అతనికేమీ జరగనట్టే అనిపించింది. ఎప్పటిలాగా అతను నవ్వుతూ కంఠీరవుడికేసి చూసి, ఓయి, మాట తప్పక నీవు సరిగా మళ్ళీ ఈ రోజు నాటికి నేనుండే ఫలానా గిరిదుర్గానికి వచ్చేయి. నేను మహారాజు గారి బావమరిదిని అంటూ గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. అందరూ నిర్ఘాంతపోయారు. ఏడాది ఇట్టే గడిచిపోయింది. చూస్తూ ఉండగానే విజయదశమి దగ్గర పడింది. ఆ యోధుని మహిమను గురించి రాజుగాని మంత్రిగాని ఏమీ నిర్ధారణ చేయలేకపోయారు. ఏమైనా కాని మాట నిలుపుకోవాలంటే కంఠీరవుడు గిరిదుర్గం వెళ్లి తీరవలసిందే. ఆ యోధుడు దెబ్బ తీసుకోవటానికి అవకాశం ఇయ్యవలసిందే. మాట నిలుపుకుంటే రాజుకి రాజ్యానికి కూడా కళంకం రాదు. కనుక బాగా ఆలోచించి విక్రమదేవుడు పరివారము కంఠీరవుణ్ణి సాగనంపారే కాని తమ సేనాని మళ్లీ తిరిగి వస్తాడనే నమ్మకం ఎవళ్లకు లేదు. అటువంటి ఘనుడు తమకు లేకుండా పోతున్నాడే అని వారెంతో విచారించారు. కంఠీరవుడు సంతోషంతో బయలుదేరి రాత్రింబగళ్ళు అరణ్యాలలో ప్రయాణం చేస్తూ పోయాడు. అలసిపోవటం చేత గుర్రం దిగి బడలిక తీర్చుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అంతలోనే ఒక ఆర్తనాదం అతనికి వినిపించింది. గప్పున లేచి ఏమిటా అని పోయి చూడగా దొంగల బారిన పడిన ఒక రాజపుత్రిక ఆమె. కంఠీరవుడు ఖడ్గం దూసేసరికి దొంగల గుంపు చల్లా చెదరైపోయింది. రాజపుత్రికి కట్టి ఉన్న కట్లన్నీ విప్పి కుశల ప్రశ్నలు వేసి ఆమె సమాచారాలన్నీ తెలుసుకున్నాడు కంఠీరవుడు. ఇటువంటి ఆపద నుండి తనను రక్షించినందుకు గాను ఆ రాజపుత్రి ఒక మహిమగల ఉంగరం అతనికి బహుమతి ఇస్తూ, ఈ ఉంగరం ధరించండి, ఇది దగ్గర ఉంటే ఎటువంటి శక్తివంతమైన ఆయుధాలైనా మీకు హాని చేయలేవు అని చెప్పింది. కంఠీరవుడు ఉంగరాన్ని తీసుకోలేదు. ఆనాడు నేను యోధుణ్ణి పదునైన గండ్రగొడ్డలితో కంఠం మీద దెబ్బ కొట్టాను. అదేవిధంగా నేను అతని వల్ల మళ్ళా బదులు దెబ్బ తినటమే ధర్మం. మహిమగల ఉంగరాన్ని మాటు పెట్టుకుని నేను వెళ్లటం కేవలం అధర్మం. వీరుడనైన నేను అటువంటి పనికి అంగీకరించలేను అని సమాధానం చెప్పి మళ్లీ చెట్టు కిందకు చేరుకున్నాడు. మరికొంతసేపైన తర్వాత దగ్గర ఉన్న నదికి స్నానానికని వెళ్ళాడు కంఠీరవుడు. అతడు వెళ్లగా చూసి రాజకుమార్తె కూడా ఆ చెట్టు కిందకు వెళ్ళింది. అతడు తిరుగా వచ్చేసరికి ఆమె అదృశ్యమయ్యింది. కంఠీరవుడు గిరిదుర్గం చేరుకునేటప్పటికి యోధుడు గండ్రగొడ్డలితో సిద్ధంగా ఉన్నాడు. మాట తప్పని నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని కంఠీరవుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. కంఠీరవుడు తయారుగా నిలబడి, మిత్రమా, బదులు దెబ్బ తీసుకో అన్నాడు సంతోషంతోనూ ధైర్యంతోనూ. ఒక్క దెబ్బ మాత్రమే సుమా అని హెచ్చరిక కూడా చేశాడు. ఈ హెచ్చరిక విని యోధుడు పకపకా నవ్వాడు. ఒక్క దెబ్బ, ఈ దెబ్బకు తట్టుకుని బయటపడగలననుకుంటున్నాడు కాబోలు అమాయకుడు అనుకున్నాడు తనలో. తళతళ మెరిసే తన గండ్రగొడ్డలితో బలం కొద్దీ ఒక్క వేటు వేశాడు కంఠీరవుని కంఠం మీద. ఆశ్చర్యం! గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది. కాని ఒక్క నెత్తురు బొట్టైనా కింద రాలలేదు. కంఠీరవుడు తొణకకుండా అలాగే నిలబడి ఉన్నాడు. యోధునితో పాటు కంఠీరవునికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. కంఠీరవుడు ఆ గొడ్డలిని యువతలకు లాగేసి ఒక్కసారి మెడ తడిమి చూసుకుంటే అతనికి ఏమీ జరగనట్టే అనిపించింది. యోధుడు నిర్ఘాంతపోయాడు. కోపం పట్టలేక మోసం మోసం అంటూ మళ్లీ గొడ్డలిని ఎత్తబోయాడు. కంఠీరవుడు ఉగ్రుడై ఖడ్గం దూశాడు. అంతలో గిరిదుర్గ మహారాజు రాజపుత్రిక అక్కడికి వచ్చి వారిని ఆపు చేశారు. తనకు ఉపకారం చేసిన కంఠీరవునికి తెలియకుండానే
అతని కవచంలో మహిమగల తన ఉంగరం దాచిన సంగతి రాజపుత్రి తండ్రికి తెలియచెప్పింది. నిజం తెలియగానే ఎవరి ధర్మం వారు నెరవేర్చుకున్నందుకు కంఠీరవుని రాజపుత్రిని మెచ్చుకున్నాడు యోధుడు. తర్వాత కంఠీరవుని ధర్మబుద్ధికి ధైర్యానికి సంతోషించి రాజు అతనికి తన కూతురునిచ్చి వైభవంగా వివాహం చేశాడు. ఇందుకు యోధుడు కూడా దంపతులను దీవించాడు. కథ సమాప్తం. పావనం. పూర్వం ఒక భక్తుడు. అతనికి యాత్రలు సేవించుకుందామనే అభిలాష మిక్కుటంగా ఉండేది. అయితే ఇల్లు కదలటానికి ఎంత మాత్రమూ వీలు లేకపోయింది. ఏమంటే వృద్ధులైన తల్లిదండ్రులు అతని మీదనే ఆధారపడి ఉన్నారు కనుక క్షణం సేపైనా వాళ్లను విడిచిపోవాలంటే సాధ్యమయ్యే పనిగా కనిపించలేదు. ఈ స్థితి భక్తుని మనస్సుకు చాలా కష్టం కలిగించింది. ఈ ముసలి వాళ్లను వదిలి నేను యాత్రలు చేసుకునేదేమిటి, నాకిక మోక్షం కలిగేదేమిటి అనే నిరాశ చెంది అతను విచారింపసాగాడు. యాత్రల మీద దీక్ష పట్టిన ఆ భక్తుడికి చివరకు జీవితంపైనే విరక్తి కలిగింది. ఈ ముసలి వాళ్లను వదిలేసిపోదామా అని కూడా అనిపించేది. ఇలా ఉండగా అతనికి ఒక మంచి సావకాశం దొరికింది. అతని బంధువే ఒక ఆయన, నాయనా నువ్వు పోయి యాత్రలు చేసుకురా, నువ్వు తిరిగి వచ్చేదాకా ముసలి వాళ్లను నేను కనిపెట్టుకుంటాలే అన్నాడు. ఈ ధీమా చూసుకుని భక్తుడు వెంటనే బయలుదేరాడు. అతను పోయి కొన్నాళ్లకల్లా ఒక అరణ్య మార్గం ప్రవేశించాడు. ఆ అరణ్యంలో కుక్కుట ముని అనే ఒక మహానుభావుడు ఉన్నట్టు, ఆయన దర్శనం చేసి ఎంతో మంది తరించుతున్నట్టు విన్నాడు. తీరా ఆశ్రమానికి వెళ్లి చూస్తే భక్తుడు తలిచినట్లు ఆ కుక్కుట ముని తపస్సు చేసుకోవటం లేదు, ఏమీ లేదు. సామాన్య గృహస్థులాగానే సంసార తాపత్రయంలో మునిగి ఉన్నాడు. భక్తుడు ఆయన చర్యలన్నిటినీ శ్రద్ధతో గమనిస్తూ కూర్చున్నాడు. ఆ ముని వంట చేశాడు. అక్కడ ఉండే ముసలి దంపతులకు వడ్డించాడు. వాళ్ల సదుపాయాలన్నీ చూశాడు. ఇదంతా పూర్తి అయిన తర్వాతనే యువతలకు వచ్చాడు. వచ్చి తన కోసం కూర్చుని ఉన్న భక్తుని చూసి, నాయనా ఏ పని మీద వచ్చావు అని అడిగాడు. అందుకు భక్తుడు, మహాత్మా నేను యాత్రల కోసం బయలుదేరి తమ పేరు విని దర్శనం చేసుకుపోదామని వచ్చాను. త్రివేణి సంగమం ఇక్కడికి సమీపంలోనే ఉన్నదంటారే, కొంచెం తోవ చెబుతారా అన్నాడు వినయంగా. ఆ మాటకు ముని, నాయనా వృద్ధులైన నా తల్లిదండ్రులను సేవించుకోవాలి, వారిని విడిచి ఎక్కడకు వెళ్లలేను, అందుచేత త్రివేణికి త్రోవ నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్లిపోయాడు. తనకు తరుణోపాయం చూపిస్తాడని అనుకున్న ఆ మునికి దగ్గరనే ఉన్న త్రివేణి త్రోవ ఎక్కడ ఉందో తెలియదనటంతో భక్తునికి ఆయన మీద ఉండిన గౌరవం కాస్తా పోయింది. ఈ మునిని గురించి చెప్పుకునే గొప్ప ఏమిటో బోధపడటం లేదే అనుకుని ఆలోచిస్తూ అక్కడనే నిలబడ్డాడు. అంతలో 3 స్త్రీలు అటే వచ్చి ఆశ్రమంలో ప్రవేశించారు. వాళ్ల 3 రూపాలు చూడటానికి రోతగా కనిపించినాయి. వీళ్లు రావటంతో భక్తునికి జిజ్ఞాస మరీ ఎక్కువై అక్కడనే వేచి ఉన్నాడు. మరికొంచెం సేపటికల్లా 3 అప్సరసలు ఆశ్రమం లోపలి నుంచి యువతలకి వచ్చారు. భక్తుని ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఇక ఉండబట్టలేకపోయాడు. ఆ అపురూప సౌందర్యవతుల వంక తిరిగి, అమ్మా మీరెవరు, మీకిక్కడ ఏం పని అని ఆత్రంతో ప్రశ్నించాడు. అప్పుడు ఆ సుందరీమణులు ఇలా చెప్పారు, నాయనా మేం 3 అక్కా చెల్లెళ్ళం. ఈ లోకంలో మమ్మల్ని గంగ, యమున, సరస్వతి అని పిలుస్తారు. ప్రయాగ వద్ద మేం 3 కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటాము. పాపాలు పోగొట్టుకోవాలనే తాపత్రయంతో దేశ దేశాల నుంచి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు. కన్న తల్లిదండ్రులను ఉపేక్షించేవారు, మరి అనేక మహాపాతకాలు చేసిన వాళ్ళు వచ్చి మునగటంతో మాకు ఇటువంటి అసహ్యకరమైన రూపాలు వస్తూ ఉంటాయి. అలాంటి స్థితిలో ఉండిన మేమే నీవు మొదట చూసిన వికార స్వరూపులం. మరి మీరెవరు అని మళ్లీ ఆత్రంతో అడిగాడు భక్తుడు. ఆ వికార స్వరూపులమే మేము. అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మహానుభావుని దర్శనం చేసుకోవటంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజ స్వరూపాలతో మళ్లీ యువతలకి వస్తూ ఉంటాము. మాకు చుట్టుకున్న పాపాలు మిక్కుటమైనప్పుడల్లా మేమీ మహాత్ముని దర్శనానికి వస్తూ ఉంటాము అంటూ అదృశ్యమయ్యారు. భక్తుని మనసులో అప్పుడు కలిగిన భావాలకు అంతులేకపోయింది. అతనిలో గొప్ప మార్పు వచ్చింది.
చిరకాలం నుండి అతనిలో ఉంటూ ఉన్న యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది. మరొక్క అడుగైనా ముందుకు వేయక తక్షణమే అతను ఇంటికి మరలిపోయాడు. ఆనాటి నుంచి అతను తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా ఎంచి వారిని భక్తితో సేవించుకోసాగాడు. అతను శ్రమపడి సేవించుకుందామనుకున్న ఆ గంగా, యమున, సరస్వతులు ఈ విధంగా తన కళ్ళ ఎదుటనే తాండవించటం మహాభాగ్యమనుకున్నాడు. అప్సరసల రూపంలో ఆనాడు కనబడిన ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లను స్మరిస్తూ ఆ భక్తుడు ధన్యుడైనాడు. కథ సమాప్తం. విలువలేని పుణ్యం. భగవానులు కడుపేద, కూలీనాలి చేసుకుని జీవనం గడిపేవాడు. సంసారం చూడబోతే పెద్దది, దోస తోటలాగా బోలెడంతమంది పిల్లలు. తగిన రాబడి లేక పిల్లాజల్లలతో సంసారం ఈదుకురావటం భగవాన్లకు ఒక గడ్డు సమస్య అయిపోయింది. ఒక్కొక్కప్పుడు తిండికి లేక వారు పస్తులు కూడా పడుకోవలసి వచ్చేది. ఇటువంటి స్థితిలో ఎలారా దేవుడా అంటూ ఆ దంపతులు రాత్రింబగళ్ళు చింతిస్తూ ఉండేవాళ్లు. ఇలా ఉండగా కైలాసపురానికి ఒకప్పుడు ఒక సన్యాసి వచ్చాడు. ఈ సన్యాసి ఒక చిత్రమైన వాడు. పుణ్యం చేసుకున్న మానవులుంటే వారు చేసిన పుణ్యకార్యాలకు విలువ కట్టి వాటికి తగిన ధనం ఇస్తాడు. ఈ విధంగా అనేక మంది పుణ్యాత్ములు సన్యాసి వద్దకు రావడం, వారు చేసిన పుణ్యాలను తక్కెడలో వేసి తూచి తగిన బహుమతులను సన్యాసి ధనరూపంగా ఇవ్వటం జరుగుతూ వచ్చింది. ఎంతో మంది పుణ్యజనులు సన్యాసి వద్దకు వచ్చి బహుమతులు పొందుతూ ఉన్నారనే సంగతి నిమిషంలో ఊరంతా పాకిపోయింది. ఈ వార్త భగవానుల భార్యకు కూడా తెలిసింది. తెలిసిన క్షణం నుంచి ఆమె ఊరుకోక భర్తను వేపుకొని తినసాగింది. కాసుకు గతిలేని గర్భదరిద్రులమైతిమే మనం. ఏమైనా దానాలు చేసి ఉన్నామా, ధర్మాలు చేసి ఉన్నామా? పేదవాళ్లేమిటి, పుణ్యం చేయగలగటమేమిటి? ఏ పని చేసినా ధనవంతుల వల్లనవుతుంది గాని అంటూ ఒక విధమైన నిస్పృహతో మాట్లాడసాగాడు భగవానులు. అలా కాదు, పుట్టింది మొదలు ఇప్పటి వరకు ఒక్కటైనా ఏ పాటి చిన్నదైనా పుణ్యకార్యం చేయకుండా ఉంటారా? విడ్డూరం. కాస్తంత జ్ఞాపకం చేసుకోండి. మన ఇరుగు పొరుగులంతా పోయి వాళ్ల పుణ్యకార్యాలను అమ్మేసి బోలెడంత ధనం మూటకట్టి తెచ్చుకుంటున్నారు. మీరు పోయిరండి, పిల్లలు మనం బతికిపోతాం అని పట్టుబట్టింది అతని భార్య. ఇంట్లో భార్య పోరు పడలేక ఒక రోజున దారి బత్తెం తీసుకుని భగవానులు కైలాసపురానికి బయలుదేరాడు. అడవులు దాటి, కొండలు దాటి మజిలీలు చేసుకుంటూ పోతున్నాడు. దారిలో చాలామంది జనం వాళ్ళు చేసిన పుణ్యకార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ నాకెంత వస్తుందంటే నాకెంత వస్తుందని అంచనాలు కట్టుకుంటూ పోతున్నారు. అందులో కొంతమంది పల్లకీలలోనూ, కొంతమంది గుర్రాల మీద, కొంతమంది మామూలు ఎద్దుల బండ్లలోనూ వెళ్తున్నారు. ఇవన్నీ వినగా భగవానులకు కూడా కుతూహలం కలిగింది. తాను చేసిన ఏ పాటి చిన్న పుణ్యమైనా ఏ మూలైనా ఉన్నదా అని తీవ్రంగా ఆలోచింపసాగాడు. అయ్యో, తీరా మనం ఆ సన్యాసి వద్దకు పోయి సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసుకుని తిరిగి రావాల్సి వస్తుందేమో అని అతను ఎన్నోసార్లు నిస్పృహ చెందాడు. అయినా పట్టుదల వదలలేదు, ప్రయాణం మానలేదు. అరణ్యం చివరకు వచ్చేశారు ప్రయాణికులు. ఒకచోట ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కనిపించింది. దానిని చూడగానే భగవాన్లకు ఏదో జ్ఞాపకం వచ్చినట్టయింది. అతని ముఖం వికసించింది. అలా వికసించటానికి గల కారణం అదేమిటి అంటే, కొన్ని సంవత్సరాల కిందట ఒక రోజున ఆ అడవిలో నుంచే భగవానులు ప్రయాణం చేయవలసి వచ్చింది. సరిగా ఈ మర్రి చెట్టు కిందనే విశ్రాంతి తీసుకోవటానికని కూర్చున్నాడు. అప్పుడు కూడా అతను కైలాసపురానికి పోబోతున్నాడు. ఆనాడు భగవానులు పేదవాడే. భగవానులు బయలుదేరే ముందు అతని భార్య ఎక్కడో కాస్త పిండి బదులు తెచ్చి దారిలోకి తినుబండారాలు చేసి పెట్టింది. భార్య తనకిచ్చిన మూట చేతపుచ్చుకుని పోయి ఆ మర్రి చెట్టు చేరుకున్నాడు. ప్రయాణం చేసి అలసిపోవటం చేత మంచి ఆకలి వేసింది, దాహము వేసింది. అందుచేత అతను భార్య కట్టి ఇచ్చిన మూట మెల్లగా విప్పి అందులో పదార్థాలు ఇక తిందామని సిద్ధపడ్డాడు. అంతలోనే, నాయనా, 3 రోజులైంది ముద్ద కళ్ళ చూచి, ఒక్క కబళం వెయ్యి నా తండ్రి అంటూ ఒక దీనాలాపన వినిపించింది. ఇదేమిటా అని భగవాన్లు తిరిగి చూసేసరికి ఒక శతవృద్ధు అతని ఎదుట కనిపించాడు. భగవానులకు హృదయం తల్లడిల్లిపోయింది.
ఆ ముసలివాడు పాపం ఊదితే ఎగిరిపోయేటట్టు ఉన్నాడు. నిమిషమైనా జాగు చేయక భగవానులు లేచి ఆ వృద్ధుణ్ణి చేతులు పట్టి తీసుకుపోయి చెట్టు కింద తన స్థానంలో కూర్చోబెట్టాడు. తాను తిందామని సిద్ధంగా పెట్టుకున్న తినుబండారాలన్నీ తినమని అతనికి ఇచ్చాడు. ముసలివాడు సంకోచించాడు. భగవానులు బలవంతం చేశాడు. చివరికి ఎలా అయితేనేం వృద్ధుడు తినటం ప్రారంభించాడు. సగం తిన్నాక వృద్ధుడు తృప్తితో లేచి భగవానుల్ని అనేక విధాల దీవించి తన దారిన తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మర్రి చెట్టు చూడగానే ఆనాటి ఈ సంఘటన చటుక్కున జ్ఞాపకం వచ్చింది భగవానులకి. అతని ముఖం వికసించటానికి ఇదే కారణం. ఈ పాటిదైనా ఒక చిన్ని సుకృతం గుర్తుకొచ్చినందుకు భగవానులు పొంగిపోయాడు. అతనికిప్పుడు మనస్సులో కొంచెం నిబ్బరం కూడా కలిగింది. ఈ మనోధైర్యంతో అతను మరికొంచెం గబగబా కాలు సాగించి చివరకు కైలాసపురం చేరుకున్నాడు. అక్కడ సన్యాసి బస చేసి ఉన్న మకాంలో జనం పట్టకుండా ఉన్నారు. సన్యాసికి ఎదట ఒక తక్కెడ తగిలించి ఉంది. అందులో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్లే వచ్చి ఒక సిబ్బెలో కూర్చుంటారు. రెండవ సిబ్బెలో సన్యాసి ధనం కుమ్మరిస్తూ ఉంటాడు. ఎవళ్ళు చేసుకున్న పుణ్యం కొద్దీ వాళ్లకు తగిన ధనం దొరుకుతూ ఉంటుంది. ఆ ధనం మూటగట్టుకుని పని తీరగానే ఒక్కొక్కళ్ళు ఇళ్లకు పోతున్నారు. ఈ పుణ్యాత్ములైనటువంటి ఒక్కొక్కళ్లను చూస్తూ ఉంటే భగవానులకు బిడియం వేసింది. తను చేసిన ఆ స్వల్ప కార్యాన్ని సన్యాసి ఎదుట గొప్పగా ఎలా చెప్పుకోవటమా అని దిగులు పట్టుకున్నది. ఎంత చేసి అది ఒక పుణ్యకార్యం కింద లెక్కకు రాకపోయినట్టయితే తన పని సిగ్గుచేటైపోతుందే అని సంశయిస్తూ అతను వెనక్కు తగ్గుతూ వచ్చాడు. శంఖతో ఒక మూల ఒదిగి కూర్చున్నాడు. భగవానులను సన్యాసి గమనించి, ఎవరవయ్యా నీవు, ఎందుకు వచ్చావు, ఏమిటి కథ అని కుశల ప్రశ్నలు వేశాడు. అందుకు భగవానులు చంకుతూ, స్వామి, బేదరికం సహించలేక నేను ఏదైనా చెప్పుకొని తగిన ద్రవ్యం పుచ్చుకుందామని వచ్చాను. అయితే నేను చేసిన పుణ్యం ఏమంత గొప్పది కాదు అని నసుకుతూ బదులు చెప్పాడు. అప్పుడు సన్యాసి, నాయనా, పుణ్యం విషయంలో పేద గొప్ప లేదు, కొంచెమూ ఘనత అనేది లేదు, సంశయించక చెప్పు అని ధైర్యం చెప్పి అతనిని ప్రోత్సహించాడు. అప్పుడు సన్యాసి అనుమతి ప్రకారం అతను ఒక సిబ్బెలో కూర్చున్నాడు. నీవు చేసిన పుణ్యం ఏమిటి అని ప్రశ్నించాడు సన్యాసి. భగవానులు తనకు జ్ఞాపకం వచ్చిన సంగతి వెల్లడించేసరికి అక్కడ కూడి ఉన్న జనులంతా పకాపకా నవ్వారు. సన్యాసి ఆ జనాన్ని మందలించి రెండవ సిబ్బెలో యథాప్రకారం ధనం వేయనారంభించాడు. వేశాడు. ఎంతో ధనం సిబ్బెలో వేశాడు. సుమారు బస్తా ఎత్తు తూగే నాణేలు పోశాడు. భగవానులు కూర్చున్న సిబ్బె లేవలేదు. అలా మరికొన్ని బస్తాల నాణేలు పోశాడు. భగవానులు కూర్చున్న సిబ్బె కొంచెం కూడా కదలనే లేదు. ఇది చూసి సన్యాసి నివ్వెరపోయాడు. జనమంతా ఆశ్చర్యపడ్డారు. భగవానులకు ఇదేమీ అర్థం కాలేదు. సన్యాసి వద్ద ధనరాశులు తరిగిపోయినాయి. అతను వినయపూర్వకంగా భగవానులకు నమస్కరించి, మహానుభావ, నీవు చేసుకున్న పుణ్యం చాలా గొప్పది, విలువలేనిది. ఆ పుణ్యానికి సరిపడే ధనమిచ్చే సమర్థత నాకు లేదు. నన్ను మన్నించి నా వద్ద మిగిలి ఉన్న ధనమంతా పుచ్చుకుని తృప్తి పడవలసింది అని ప్రార్థించాడు. ఈ మాటలు వినగానే భగవాన్లు గభీమని ఆ సిబ్బె నుంచి లేచాడు. యతీశ్వర, నిజంగా నేను చేసిన పుణ్యం అంత గొప్పదా, అంత విలువ కట్టడానికి వీలు లేనిదా? అయితే నా సుకృతాన్ని నేను తుచ్చమైన నాణ్యాలకు అమ్ముకోను, ఎంత మాత్రమో నేను అమ్ముకోను. నీ ధనం నీ దగ్గరనే పెట్టుకో, దానిని పుణ్యం అమ్ముకునే మరెవ్వరి కోసమైనా ఖర్చు పెట్టుకో అంటూ మరలిపోయాడు. అక్కడి ఉన్న శ్రీమంతులు, పుణ్యాత్ములు మొదలైన వేలాది జనమంతా భగవానులు చేష్టకు ముక్కు మీద వేలేసుకున్నారు. పుణ్యాలు కొనటానికని వచ్చిన సన్యాసి ఆశ్చర్యానికి మేరలేకపోయింది. అప్పుడు ఆయన భగవానుల్ని పిలిచి, భగవాన్, నీవు పుణ్యశీలుడవే కాదు, మహాత్యాగివి. ఇప్పుడు ఈ సాటిలేని త్యాగం చేయటం వల్ల నీవు చేసుకున్న సుకృతం ద్విగుణీకృతమయ్యింది. నీవు నా వద్ద ప్రతిఫలం తీసుకోకపోయినప్పటికీ ఎప్పుడో ఎక్కడో ఏ రూపంగానో నీ సుకృతాలకు తగిన ఫలం పొందే తీరాలి. ఇది దైవ నిర్ణయం అని చెప్పి ఆ క్షణమందే ఆ చోటు నుండి మాయమయ్యాడు. మరికొద్ది రోజులకల్లా భగవానులు ఇంటికి చేరుకున్నాడు.
చేరుకునేసరికి అతని భార్య సకల ఐశ్వర్యాలతోనూ తొలతూగుతూ ఆనవాలు పట్టడానికైనా వీలు లేకుండా ఉంది. ఆకస్మికమైన ఈ గొప్ప మార్పునకు కారణమేమిటా అని విచారించగా భగవానులు పెద్ద తండ్రికి సంతతి లేక తన ఆస్తి అంతా పుట్టుపేద అయిన భగవానులకు వ్రాసి ఇచ్చాడని తేలింది. కథ సమాప్తం.